జనవరి 3వ వారం నుంచి నేను జనంలోకి వస్తున్నాను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను, ప్రతి జిల్లాలో 2 రోజులు ఉంటాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంట. ఈ 6 నెలల్లో ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెంచండి కూటమి ప్రభుత్వం మీద అని ఆయన చెబుతున్న మాటలు ఇది ఎలా చూడాలంటారు? నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి వస్తే గానీ కూటమి ప్రభుత్వంలో కదలిక రాదంటారా? అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డికి మించినోడు ఈ భారతదేశంలో లేడు. దానికి ఉదాహరణ 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకొని వెళ్ళటం ఒకటి. రెండోది, ఎక్కడికి వెళ్ళినా కూడా పచ్చని చెట్లు. ఇప్పుడు అందరూ చెబుతూ ఉంటారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని. మరి అటువంటి చెట్లు కడప వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, చిత్తూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు చెట్లు కొట్టేవాళ్ళు. అదేవిధంగా పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు. అమరావతి రాజధానిలో సెక్రటేరియట్కి వెళ్తే పరదాలు లేని రోజు లేదో, అక్కడ కర్ఫ్యూ వాతావరణంలో ఆయన వెళ్ళేవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నారు. సగం ఒక్క బస్సుది ఒకటి, గ్యాస్ ఒకటి తప్పితే మిగిలినన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇప్పుడు గ్యాస్ కూడా జరుగుతూ ఉంది 2 months నుంచి. అదేవిధంగా ఎక్కడా కూడా ప్రజల్లో అసంతృప్తి లేదు. వైఎస్ఆర్ పార్టీలోనే అసంతృప్తి ఉండి ఆ పార్టీలో రాజకీయ నాయకులు చాలామంది రాజీనామాలు చేసి అయ్యా ఈ జగన్ గోళ మాకొద్దని అటు టీడీపీలో చేరిన వాళ్ళు ఉన్నారు, జనసేనలో చేరిన వాళ్ళు ఉన్నారు, బీజేపీలో చేరిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇతన్ని ఎప్పుడో తెలుసుకుందామని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆయన ఏదో 2వ వారంలో వస్తాను, 3వ వారంలో వస్తామంటే చూద్దాం ఏం జరిగిద్దో. ప్రజల్లోకి వెళ్ళి ఏం చెబుతాడనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు ఈ రాష్ట్రంలో జనం. జగన్మోహన్ రెడ్డి అని కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరు అర్థం కావట్లేదు. అంతా మర్చిపోయి ఇప్పుడంతా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. కూటమి రాబోయే 40 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గవర్నమెంట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వమే ఉంటుందని మేము అనుకుంటాం. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత తీసుకురండి అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు. ఎలా అనుకోవచ్చు అంటారు దీన్ని? వ్యతిరేకత పెంచండి, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి అంటే ఏ విధంగా? అంటే దాడులు చేసా, లేదంటే కనుక దౌర్జన్యాలు చేసి అంటారా, లేదంటే అలజడులు ఏమైనా సృష్టించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అవన్నీ చూడాలా ఆయన వెళ్ళిన తర్వాత. ఎందుకంటే ఏ పార్టీకైనా కొంతమంది ఉంటారు, వైఎస్ఆర్సీపీ కూడా కొంతమంది ఉన్నారు, రకరకాల బ్యాచ్. అది 10% ఉందా 15% ఉందా అనేది కాదు. వాళ్ళు ఈవిడ ఏం చెప్పినా కూడా మా జగనే అని మాట్లాడుతూ ఉంటారు. నిజాల్లోకి వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా రెచ్చగొట్టే ధోరణితో కనుక ప్రజల్లోకి వెళ్తే ప్రజలే గుణపాఠం చెబుతారు. ఇప్పటికే 11 సీట్లు ఇచ్చి పంగనామాలు పెట్టారు. అది తెలుసుకోవాలా. ఇప్పుడైనా ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది అన్నప్పుడు పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా సంఘీభావం తెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీకి కూడా పోయే పరిస్థితి లేడు. ఏం చెప్పాడు? ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే నేను పోను అని కూర్చున్నాడు. ఎంత దౌర్భాగ్యం! రాజ్యాంగంలో లేని కూడా నాకు కల్పిస్తే ఇస్తానంటున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇంకోటి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు చూసి మొన్నదాకా ఇల్లు కూడా ఎవరిని చూడండి ఇలా. ఇప్పుడు ఇల్లు చూసి నాకు ఆశ్చర్యపోతున్నారు. అది బ్రిటిష్ కాలంలో రాజుల కాలంలో కోట కూడా కట్టిలా, అంత కోట కట్టించాడు. ఉండేది 4. ఆ విధంగా ఎరుపు రాడ్లు, గేట్లు, జనం పోవడం రావడం వస్తే ఇప్పుడు చూస్తుంటే అందరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మే స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలివిగల ప్రజలు ఎవరు ఆయన మాటలు నమ్మరు. ఒక సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తుంటే కనుక దేశంలో రిచెస్ట్ సీఎం 961 కోట్లతోటి అగ్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇదంతా దాచుకో పంచుకో తినుకో అనే దానిలో భాగంగానే సంపాదించారు. 2 ఎకరాల ఆసామి ఇన్ని 1000 కోట్లకు అధిపతి ఎలా అయ్యారు అంటూ మరి గుడివాడ అమర్నాథ్ అడుగుతున్నారు. మరి మిగతా కొంతమంది వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అయ్యా ఒక్కటే నేను ఎవరికైనా చెప్పొచ్చేది, ఏదైతే ఉందో అది అఫిడవిట్లో పొందుపరిచింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అఫిడవిట్లో ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టిన అమౌంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 36 కోట్లు. అందరికి తెలియదేమో, అది భువనేశ్వర్ గారి ఆస్తి. అందరు కుటుంబ ఆస్తులు ఉన్నాయి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పుడు క్వాలిఫై అయ్యి డిగ్రీ పుచ్చుకున్నాడు వీళ్ళకి ఎవరికన్నా తెలుసా? 1974 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. దాదాపు 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాలు చేసి అనేక హోదాల్లో చేసి అందులో హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడో స్థాపించారు. ఎప్పుడో 35 ఏళ్ల నాడు స్థాపించిన 95లో స్థాపించినటువంటి హెరిటేజ్ ఫుడ్స్
దాని మీద దినదినాభివృద్ధి చెందుతూ ఎప్పుడు కూడా అవకతవకలు లేకుండా ఆదాయాలు వస్తా దాంతో ఉన్నటువంటి ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ కట్టిన అమౌంటు, అట్లానే కంపెనీ కూడా జిఎస్టీ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, పిఎఫ్ కడతారు, ఇన్సూరెన్స్ కడతారు, ప్రతి ఒక్కరిది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈ రాష్ట్రంలో పర్ఫెక్ట్గా వ్యాపారాలు చేస్తూ దానికి ట్యాక్సులు కడుతూ వచ్చిన ఆదాయాన్ని చూపించినటువంటి ఏకైక వ్యక్తి. ఇప్పుడు కూడా ఒకటే చెప్పాడు, ఎవరికైనా సరే వైట్ పేపర్ నేను నా అకౌంట్స్ కానీ నా ఆదాయ వ్యయాలు కానీ ఇప్పటికప్పుడు చూపిస్తాను, మీరేమైనా చూపిస్తారని చాలాసార్లు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 16 కేసులు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు. ఎక్కడా కూడా ప్రజల కోసం పోరాడిన కేసు ఎక్కడా లేదు ఆయన మీద. మీరు గమనించండి, ఆయన సొంత ఆస్తులు కూడబెట్టుకొని కాజేసినటువంటి ఆస్తుల మీద ఆర్థిక నేరస్తుడుగా ఆయన మీద కేసులు ఉన్నాయి తప్పితే ప్రజల కోసం పోరాడిన కేసులు లేవు. చంద్రబాబు నాయుడు గారి మీద నికాస్ అయిన నాయకుడు, నిక్కచ్చైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బాబ్లీ ప్రాజెక్టు కోసం వెళ్ళి పోరాడిన కేసు, మొన్న వస్తా మీకోసం అని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజల క్షేమం కోసం రావాలని చెప్పి గ్రామం తిరుగుతుంటే మీరు అక్కడ అనవసరంగా ఆయన మీద కేసు పెట్టారు, ఫైబర్ నెట్ కేసు పెట్టారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా సూటికి వచ్చిన మీ అమ్మగారు విజయలక్ష్మి గారు ఒక లారీ నిండా కేసులు వేసుకొని సుప్రీంకోర్టు దాకా పోయారు. ఏమైంది ఆ కేసు? మళ్ళీ ఆ లారీ కేసులు తీసుకొచ్చుకొని వెనకబెట్టుకున్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక్కటి నిలబడలేదు. కాబట్టి ఆయనంతా వైట్ పేపర్ లాంటి మనిషి, వైట్ పేపర్ లాగా ఏదైనా చూపించగలడు. ఇవన్నీ చూపించిన వాడు వాస్తవమే. భారతదేశంలోనే అత్యున్నత ఆదాయం కలిగిన ఆస్తి కలిగిన ముఖ్యమంత్రి అనుకోవచ్చు. ఆయన సంపాదన కరెక్ట్గా ఉందా లేదో చూడాలా, పరిపాలన కరెక్ట్గా ఉందా లేదో చూడాలి తప్పితే ఆయన ఇటువంటి అక్రమార్జన కానీ వేరే రకంగా సంపాదన కానీ ఆయనకి లేదు. మొత్తం కూడా ట్యాక్స్ కట్టిన అమౌంటే. రెండోది ప్రజలందరూ కనుక్కొని ముందుగానే షేర్స్లో హెరిటేజ్ ఫుడ్ షేర్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నటువంటి కూటమి రాబోతుందని షేర్ కూడా చాలా రేట్లు పెరిగి క్విడ్ ప్రోకో జరిగి ఒక్క 2 రోజుల్లోనే ఆయన ఆస్తి ఇన్ని రెట్లు 4 రెట్లు పెరిగింది. దీని ద్వారానే జరిగింది. హెరిటేజ్ అంటేనే స్కాముల ద్వారా పెరుగుతుంది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మరి అసలు ఈ ఆరోపణ చేసేవాడికి నాలెడ్జ్ ఉండి బుర్ర ఉంటే కదా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ చెప్పాలా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్స్ ఇవ్వాలా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా, అనేక రకాల ఫైనాన్షియల్ లోన్స్ ఉంటే బ్యాంక్స్కి ఇవ్వాలా. అందరూ తెలివి తక్కువ, వీళ్ళు ఒక్కడే తెలియడని మాట్లాడతారు. గుడివాడ మన్నాథ్కి ఏముందని ఒక పక్క వినపడదు, ఒక పక్క కనపడదు. కనపడినోడు చెబితే గుడివాడ మన్నాథ్ వినాలా? రాష్ట్రంలో ప్రజలు ఇవిడన్నా వింటాడు అసలు చెప్పే మాట? అసలు అప్పడాలు పేలాలు ఎప్పుకుని వ్యాపారాలు పెట్టాలని చెప్పిన అమర్నాథ్ మాటలు ఎవడు వింటాడు? ఆయనకి ఎక్కడ దావోదు పోతే చలిగా ఉందని ఇంట్లో పడుకునేవాడు రాష్ట్రానికి మంత్రి చేసి అంటే దౌర్భాగ్యం. గత ప్రభుత్వంలో చేసిన మంత్రులు ఎవరు కూడా ఒక్కరు కావాలని లిస్టు తీసుకోండి. ఇక్కడ గుంటూరు జిల్లాలో చేసిన మంత్రి కూడా ఉన్నాడు, సంబరాల రాంబాబు అని. సంక్రాంతికి డ్యాన్స్ వేయటం తప్పితే ఆయనకి ఏమీ తెలియదు. పోలవరం హైట్ తెలియదు, క్యూబిక్ మీటర్లు నీళ్లు వచ్చేది తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు. అట్లానే ఇక అనేక రకాలు చెప్పుకుంటూ పోతే రోజా ఉంది, డ్యాన్సులు రోజా. ఇక వాళ్ళ గురించి చెప్పాలంటేనే మాకే బాధగా ఉంది. అటువంటి మంత్రులు ఆ రోజు శాఖలుగా పనిచేశారు. బుగ్గన రాజేంద్రకి ఆర్థిక శాఖ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పనులు చేశాడు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కనీసం ఏమీ తెలియదని నేను ఎప్పుడూ కనుక్కున్నా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేయడం తెలియదు, P&L అకౌంట్ తెలియదు, బ్యాలెన్స్ షీట్ తెలియదు, కరెంట్ రేషియో తెలియదు. ఇవాళ ఆయన ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన నేను ఫేస్ టు ఫేస్ కూర్చుందాం. డెట్ ఈక్విటీ రేషియో ఏంది, కరెంట్ రేషియో ఏంది, IRR ఏంది, P&L ఏంది, బ్యాలెన్స్ షీట్ ఏంది, ఏదైనా చెప్పవచ్చుందా? అటువంటి దుర్మార్గ పాలన, అటువంటి అందరినీ దేనికి పనికిరారు చేతగాని వాళ్ళందరినీ మందులు పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్లను 2 సార్లు మార్చాడు, నీటిపారుదల శాఖ మంత్రిని. వాళ్ళ ఇష్టానుసారం చేసి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి బస్సు పట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీని. ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తున్నాడో ముందు చెప్పాలా. పేపర్ వాళ్ళు అడిగేదానికి ఒక్కదానికి సమాధానం చెప్పలేడు. కాబట్టి అయ్యా ఇకనైనా కనీసం ఇక నువ్వు 3.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని నువ్వు ఆ కేసులకి అసలు నేను ఒక్కటే అడుగుతున్నా సూటిగా ప్రశ్న, ఇప్పుడు ఏమి ఎలగబడుస్తున్నావు? నువ్వు శుక్రవారం కోర్టు కట్టాడుగా, అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను, ఆ పనులు ఈ పనులు ఉన్నాయని చెప్పావు. ఈరోజు రాష్ట్రంలో చాలామంది వేస్తున్న క్వశ్చన్ అది. శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి కదా, ఒక్కసారి కోర్టుకు అటెండ్ అయ్యి నేను నిజాయితీగా వెళ్ళాలని మనగాడిని, నా ఆర్థిక ఏమి లేవు, ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఒక్కసారి నువ్వు బయటికి చూద్దాం అని నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్.